గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గెలాక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇదిగో వచ్చేసాం. అంటే మనం వెతుకుతున్నది అదేనా? అవును. చాలా బాగుంది. ఇది చూడడానికి బాగుంది కానీ ఇదేంటో అసలు అర్థం కావట్లేదు. అవును, ఏంటిది? హే, ఇదొక అద్భుతమైన విషయం. మన లైఫ్ లో జరిగిన స్పెషల్ విషయాలు ఇలా కట్టి పెట్టుకోవచ్చు. మన ఫ్రెండ్షిప్ ప్లాన్. నేను ఒకటే కట్టాం అనుకుంటున్నాను. ఎందుకు విడివిడిగా మన అందరం కలిసి ఒకే రిబ్బన్ కట్టేద్దామా? గుడ్ ఐడియా. పర్వాలేదు, ఇది అందరికి బాగా నచ్చినట్టుంది కదా. ఇందులో రేంజెస్ కలర్లు అన్ని ఉన్నాయి. ఈ ఐడియా చాలా బాగుంది. అందరం కలిసి కడదామా? అలాగే ఇక్కడ కడదామా? ఎవరు వాళ్ళు? ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతకి? త్వరగా రండి బాయ్స్, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి గైస్. ఇక్కడ చెట్లని కొట్టి బిల్డింగ్ కట్టబోతున్నాం. రివెన్ ట్రీని కట్ చేయబోతున్నారా? అలా చేయడానికి వీల్లేదు. అయినా ఎందుకు? అదేగా, మనం వదలకూడదు. మీరు ఎందుకని చెట్ని కోయాలనుకుంటున్నారు? మీరు అలా చేయడం కుదరదు. ఓ అలాగా? మా బాస్ వచ్చారు. అందరూ నిలబడి ఏం చేస్తున్నారు? ఈ చెట్టు కొట్టి ఈ ప్లేస్ లో బిల్డింగ్ కట్టాలి. ఆ పని వెంటనే మొదలు పెట్టాలి. నన్ను క్షమించండి సార్, ఆ కుర్రాళ్ళు అడ్డుపడుతున్నారు. ఎవరది? ఎక్కడున్నారు వాళ్ళు? త్వరగా అందరూ నాతో రండి. హై క్రిస్టన్. ఓ హాయ్ డాడ్. మీ నాన్న. అతను మీ నాన్న. నా పనికి అడ్డొచ్చింది నువ్వే అని మాత్రం చెప్పకు. అసలు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? అది ఇక్కడ రిబ్బన్ కట్టడం మాకు నచ్చింది, అందుకనే. ఇది జోక్గా ఉంది. ఇది అసలు పెద్ద విషయమే కాదు. ఈ రోజు ఎలాగైనా ఈ చెట్టును పడగొట్టాలి. హే, ఇలా చూడండి, మేము ఉన్నంత వరకు మీరు చెట్టుని ఏమి చేయలేరు. ఇవి ఎంతో మంది జ్ఞాపకాలు. ఇలా చూడమ్మాయి, నేను ఇక్కడ ముఖ్యమైన బిల్డింగ్ కట్టాలి. దానికి అడ్డు రావద్దు. నా బ్యాంక్ అకౌంట్ కే చాలా ముఖ్యం. డాడ్, ఇక ఆపండి. ముందు నువ్వు నోరు మూసుకుని వెళ్ళి కారులో కూర్చో. అలాగే. హే, ఆగు. మీరుగా వెళ్ళిపోతే సమస్య లేదు, లేదంటే మా వాళ్ళు తరిమేస్తారు. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం సార్. ఎలా వెళ్ళరో చూస్తాను. త్వరగా అందరినీ క్లియర్ చేయండి, ఓకే? నేను చెప్పిన పని కరెక్ట్ గా చేయండి. మీకు కావాల్సింది నేను అరేంజ్ చేస్తాను. ఎస్ సార్, ఖచ్చితంగా చేస్తాం సార్. ఇది మనకు మంచి అవకాశం. మనం ఎవరో ఆయనకి చూపిద్దాం రా. దాన్ని మా చేతికి ఇలాగా మేమేం చేస్తామో ఇప్పుడు చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా మా కంట్రోల్లోనే ఉంది. మీరు భయపడకండి సార్. ఏం జరుగుతుంది అసలు? ఇటువంటి
చేష్టలు చూడడానికి నాకు టైం లేదు. నా మాటకు తిరుగులేదు. ఇక్కడ నేను బిల్డింగ్ కట్టే తీరుతాను. దట్స్ ఆల్. మా దగ్గరే వేషాలు వేస్తారా? ఇక్కడే నిలబడమే. కార్లో కూర్చో. క్రిస్టిన్, వీళ్ళు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళని అడ్డుకోవాలి. కానీ ఎలా? వాళ్ళ అబ్బాయి చెప్తేనే ఆయన వెళ్ళలేదు. మన మాటలు వింటారా ఏంటి? మనలాగే చాలా మంది ఇక్కడ రిబ్బన్స్ కట్టారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. సరే, మనం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాం. మనం వేరేదన్నా చేయాలి. అందరిని ఇక్కడికి రప్పిద్దాం. గ్రేట్ ఐడియా. దీనికి సంబంధించిన విషయాలు మీరు ఆన్లైన్ లో చూడండి. సరే అయితే రండి, పనిలోకి దిగుదాం. మన కొత్త కంటెస్టెంట్ ని ఆహ్వానించడానికి సమయం ఆసన్నమైంది. దీని వెనక మాస్టర్ మైండ్ ఆయింది. ఈ సెక్షన్ అంతా ఆయింది. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సంతోషంగాను ఉంది. ఆడియన్స్ అంతా ఏమయ్యారు? ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? ఈ షోకి మీరు రావడం ఇక్కడ అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. సరే కానీ మీ గురించి చెప్పండి సార్. ఇలాంటి నాకు ట్రాప్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఎక్స్ పైన నిలబడండి. మీరు చెప్పినట్టుగానే చేశానండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది? నేను ఇక్కడ నిలబడ్డానుగా, ఏం జరగట్లేదు. ఇంకా నయం, ఇది నాకు జరగలేదు, తప్పించుకున్నా. పోయినసారి కూడా ఇలాగే జరిగింది. నేనేం చేయలేకపోతున్నాను. ఇక్కడ ఇలా జరిగింది, కానీ పవర్ రేంజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా జరగకపోవచ్చు అని నేను ఈ అనుకుంటున్నా. కంటెస్టెంట్ల మీద నాకు నమ్మకం లేదు. మీరు బాధపడకండి సార్. తప్పకుండా మనం తనకనే బెటర్ గా ఉన్నవన్నీ పంపిద్దాం. మిమ్మల్ని బాగా నమ్మి మోసపోయాన్రా. ఏదైనా చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించండి. నాకు మీరు ఏ ఎక్స్క్యూజ్ చెప్పకుండా త్వరగా పని పూర్తి చేయండి, ఓకే? ఒక చిన్న సమస్య వల్ల ఎంత ముఖ్యమైన పని ఆగిపోయిందో నీకు తెలుసా? డాడ్, ఆ చెట్ను కొయ్యడం వల్ల మీకు అసలు నీకది అర్థం కాదు. అనవసరంగా దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ చెయ్యకు. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు బిజినెస్ లో గొప్పవాడివి కావాలని ఆమె కల. దానికి నువ్వు ఆ నలుగురు కుర్రాళ్ళు అడ్డుపడతారనుకోలేదు. ఇలా చూడు బాబు, మర్యాదగా నీ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చేమని చెప్పు. అర్థమైందా? అర్థమయ్యిందా? అర్థమైంది డాడ్. నేను వాళ్ళని వచ్చేయమంటాను. మనం ఆ ట్రీ దగ్గర కలుద్దాం. ఒక రెస్టారెంట్ లో ఫుల్ గా ఇస్తే చాలు, చాలా మంది వస్తారు. ఏంటిది? ఇక్కడున్న రెస్టారెంట్ ఎక్కడా? తెలీదు. ఏదైనా సమస్య అయి ఉంటుంది. నువ్వు చూసుకో, నేను వెళ్తున్నాను. కాస్త ఆగు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఇక్కడే ఆ రెస్టారెంట్ ఉండాలి. ఇప్పుడు కనిపించకపోతే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా, అందుకే ఇలా జరుగుతుంది. సరేరా, వెళ్దాం. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆ రెస్టారెంట్ నేను ఇక్కడే చూశాను. జనాలు స్పందిస్తారనుకుంటా. హే, థ్యాంక్స్. కరెక్ట్ గా ట్రాప్ ప్రకారమే వెళుతున్నాడు. బలిగా ఉంది. ఏంటిది? ఇది సరిగా పని చేయడం లేదు. తిరిగిరా. నాకు దొరికిన అవకాశాన్ని మళ్ళీ విడిచిపెట్టుకున్నాను. దీనికి కారణం ఆ ట్రాపేనా? అవును, ట్రాపే. నేను చెప్పిన నువ్వేం చేస్తున్నావు? బాగా మాట్లాడమంటే తెలుసు నీకు. మిగతా పవర్ ఏం చేసి సారీ సార్, నేను ట్రాప్ చేసి అందరినీ ఇక్కడికి రప్పిస్తాను, పట్టుకుంటాను. ప్రతిసారి నువ్వు ఎలాగోలా నా చేతులు మిస్ అయిపోతున్నావు, కానీ ఈసారి నిన్ను వదలను. పవర్ రేంజర్స్ కార్టూన్ క్లబ్. ఇదే నీ ఆఖరి రోజు అవబోతోంది. ఎందుకంటే ఈ రోజు నువ్వు నా చేతుల నుంచి తప్పించుకున్నావు, కానీ ఈ రోజు నిన్ను ఖచ్చితంగా అంతం చేస్తా. నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు. ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాను. నింజా స్పిన్. నువ్వు అప్పుడు చూసిన బ్రూడీ వేరు, ఇప్పుడు చూస్తున్న బ్రూడీ వేరు. పని పూర్తయింది. నీకు నువ్వు స్ట్రాంగ్ అనుకోవచ్చు, కానీ నేనే నీకు స్ట్రాంగ్. ఇది నువ్వు కొన్ని రోజులు తెలుసుకుంటావు. మరి అదిగా నువ్వే నా దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోతే నీకు ఏ ప్రాబ్లం ఉండదు.
అది కలలో కూడా అలాగైతే నిన్ను అంతం చేయాల్సిందే. డబుల్ స్వర్డ్, డబుల్ పవర్, స్టీల్ స్లాష్, నింజా స్పెన్. ఊహించిన దానికన్నా శక్తివంతుడిగా మారాడు. నేను కొంచెం ట్రైనింగ్ తీసుకొని వస్తాను. ముందు వెళ్ళి నా స్నేహితుల్ని కాపాడాలి. తను తప్పించుకున్నాడు. పవర్ రేంజర్ తప్పించుకోకూడదు. ఇంకా నయ్యం, దీనికేం కాలేదు. ఎవరు కనిపించరేంటి? ఇదివరకే వచ్చాయాలే. అంతమందికి నోటీస్ ఇచ్చాము, ఇంకా ఎవరు రారేంటి? గాయ్స్, ఇప్పుడే రెడ్ కాప్ తో ఫైట్ చేశాను. నీకేం కాలేదుగా? ఏం కాలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. కొత్త మాన్స్టర్ వచ్చింది. నేను దీన్ని అస్సలు ఊహించలేదు. హే గాయ్స్, ఏంటి మీరు ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చాం. అందరూ వస్తారని అనుకుంటున్నా. మీ నాన్న పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్ గా మనం ఈ ట్రీ వదిలి వెళ్ళిపోవాలి. కానీ హస్టన్, మీ నాన్నగారు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుకు. నేనేం చేయను. మా నాన్నగారు ఎంత చెప్పినా వినట్లేదు. మా అమ్మ సెంటిమెంట్ గుర్తు చేస్తున్నారు. అమ్మ కోసమే చేస్తున్నాను. ఈ చెట్టును నరకడంలో వాళ్ళకి లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. వావ్, నేను దీన్ని ఊహించలేదు. దీన్ని నేను ఎదురు చూడలేదు. ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇందుకు మేము ఒప్పుకో. మేము సమ్మతించాం. చెట్లను రక్షించాలి, చెట్లు నరకకూడదు, చెట్లను కాపాడాలి, చెట్లు అవసరం. చెట్లను నరకకూడదు. ఎంతమంది వచ్చినా నేను వెనుకడుగు వేయను. దాన్ని నేను లెక్క చేయను. ఈ చెట్టును కొట్టడం నేను ఆపను. నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు క్రిస్టియన్. నీ ఫ్రెండ్స్ అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. చెట్టును కొట్టండి. బాస్, పబ్లిక్ కూడా తోడయ్యారు. ఇది పెద్ద గొడవయ్యేలా ఉంది. అది నా చేతికివ్వు. నేనే కట్ చేస్తాను. ఎవడు అడ్డొస్తానో చూస్తాను. మీరు అలా చేయకూడదు. క్రిస్టియన్, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో. లేదు డాడ్, నేను వెళ్ళను. ఈ సిటీలో ఇది చాలా ముఖ్యమైన చెట్టు. దీన్ని కాపాడడానికి ఇంతమంది వచ్చారు. ఇది వాళ్ళకి చాలా ముఖ్యమైనది, వాళ్ళకి చాలా ఇష్టమైనది. అలాగే బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇలా చూడు, ఈ రోజు నేను ఈ విషయం వదిలేయచ్చు, కానీ మిగతా వాళ్ళు మాత్రం దీన్ని వదలరు. ఇంకొకళ్ళు వచ్చి ఈ చెట్టును కొడతారు. ప్రతి చెట్టుని నువ్వు కాపాడలేవు. నాకు అర్థమైంది, కానీ వాళ్ళ గురించి తర్వాత చూసుకోవచ్చు. దీని మీద జనవరి 3 అని రాశారు. దీంట్లో నా పేరు ఉంది. కుర్రాడని రాశారు. క్రిస్టియన్, ఇది మీ అమ్మ రాసింది నాన్న. అంటే ఇది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న చెట్టా? అంటే ఈ చెట్టు ఎన్నో జ్ఞాపకాలకు గుర్తుగా ఉందా? ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎంతో మంది జ్ఞాపకాలని తుడిచేయాలనుకున్నాను. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చెప్పింది ముందే నేను విని ఉండాల్సింది. సారీ. మన ఇద్దరి తల్లుల ప్రేమలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ జ్ఞాపకాలు మనం చెరపకూడదు. నన్ను క్షమించు క్రిస్టియన్. మీరెందుకు నన్ను క్షమించమని అడుగుతున్నారు? ఈ చెట్టును ఎవరూ కొట్టడానికి వీల్లేదు. ఇది ఇక్కడే ఉండాలి. దీనికి ఉన్న రిబ్బన్లన్నీ అలాగే ఉండాలి. జరుగుతుంది. ఇంతవరకు నా ట్రాప్ లో ఎవరు చిక్కలేదు, కానీ ఈసారి మాత్రం అలా జరగడానికి వీల్లేదు. ఈసారి ఖచ్చితంగా నేను ఎవరో ఒకరిని నాశనం చేస్తాను. ఈ చెట్టును ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. చెట్టుకు ఉన్న ఒక్క రిబ్బన్ కూడా నువ్వు ఏమీ చేయలేవు. అది చూద్దాం. ఆ చెట్టు కంటే ముందు నిన్ను అంతం చేస్తాను. Power Rangers Cartoon Club. అది చూద్దాం. ఆ చెట్టు కంటే ముందు నిన్ను అంతం చేస్తాను. నా ట్రాప్ చాలా ముఖ్యమైంది, అందుకని వదిలిపెట్టను. ఈ చెట్టుకు ఉన్న ఒక్క రిబ్బన్ కూడా నువ్వు ఏమీ చేయలేవు. అయితే సరే, అది చూద్దాం. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తే నువ్వు జరగండి నాన్న.
ఓ చెట్టును మీరు కాపాడుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. అంత త్వరగా తప్పించుకొని ఇవ్వకూడదు. మీకేం కాలేదు కన్నానా? ఇంతకు ముందు చెట్లను కాపాడావు, ఇప్పుడు నన్ను కాపాడావు. నేను చూస్తే గర్వంగా ఉంది మై సన్. సరే, నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి నాన్న. ఓకే. నా ట్రాప్ ని నేను ఎలాగైనా ప్రెస్ చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి. అర్థం కావడం లేదు. సర్ప్రైజ్! నా ప్లాన్ కంటే ముందే వస్తే నేను ఎలా చేయను? చెప్తాను విను. ఇట్స్ మోర్ఫిన్ టైం. పవర్ స్టార్స్. రాకెట్ రెడీ. నింజా స్పిన్. త్వరగా వెళ్ళి వాళ్ళని అంతం చేయండి. రండి వెళ్ళి మొదలు పెడదాం. పర్వాలేదు, రామ్ చాలా డమ్మీ అయినా కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాడు. మీరు నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని అంతం చేస్తాను. అది చూసేద్దాం. అది చూద్దాం. నింజా రాకెట్ నీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు కిందకి వెళ్ళరా బావా. నువ్వు తప్పుకో, నేను చూసుకుంటాను. ఇదిగో వస్తున్నాడు. మీ పని అయిపోయింది. నింజా స్టాంప్ బ్లాక్ స్ట్రైక్. హెలెన్ స్టార్మ్ నింజా గ్రౌండ్ అటాక్. మీకు వీడ్కోలు. బాగా ట్రై చేశారు బాస్. ఎక్కడ వీళ్ళ తప్పించుకోలేను. నన్ను లేపండి. ముందు వాళ్ళనంతా చేయండి. చెప్తున్నా కదా, వెళ్ళండి. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఇంత జరిగినా నువ్వు ఇంకా మారలేదు కదా? సరే అయితే ఇప్పుడే పూర్తి చేద్దాం. ఫైనల్ మోడ్. హైపర్ ఆరో మోడ్ యాక్టివేట్. ఫ్లాష్, కమ్ ఆన్. ఫైనల్ మోడ్ ఎప్పట్లాగానే వీడు కూడా ఓడిపోయాడు. వీడిని ఇప్పుడు మనం పెద్దగా చేయబోతున్నాం. మీరు ఆశపడ్డారు కదా, ఎంజాయ్ చేయండి. అతి త్వరలో మన గేమ్ వేడెక్కబోతుంది. ఇక్కడి నుంచి అంతా మంచి జరగబోతోంది. మళ్ళీ వచ్చానని పొగడుతూ ఉన్నాడు. వాడి పని పడతాం. మన సోర్స్ ని వెంటనే అసెంబుల్ చేయాలి. నింజా స్పిన్. రోబో రెడ్. డ్రాగన్ జోడ్. నైట్రో జోడ్. Zord. Korean Zord. Ninja Steel Zord out of the shadows. Ninja Steel Mega Zord combine. Ninja Spin. Ninja Steel Mega Zord ready. Ninja Spin. Ninja Spin. Ninja Master Mode ready. తనని అంతం చేసేద్దాం, రండి. తనని వెంటనే పంపించేద్దాం. యా! Robo Red Solo Strike. ఏం చేస్తున్నావు? ఆగో, నువ్వేం చేసినా సరే నన్నేమి చేయలేము. ఇక తన కథ పూర్తి చేద్దాం. రెడీ రెడీ. నింజా మాస్టర్ మోడ్ యాక్టివేట్. నింజా స్పిన్.
నేను మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి వస్తాను. షో పూర్తయిపోయింది. నింజాస్ గెలిచారు. మనం సాధించాం. అంత డ్రాగ్ పనిచేస్తుంది అనుకుంటే సరైన సమయానికి అది పనిచేయలేదు. కాపాడకండి, కానీ ట్రాప్స్ ఫూలే. నువ్వేం చేస్తున్నావు? ప్రతిసారి నా దగ్గర సవాలు వదులుతున్నావు, వాళ్ళతో ఓడిపోతున్నావు. ఇదే నీకు ఒక్కగా వార్నింగ్ ఇస్తున్నాను, జాగ్రత్త. నీకిది నచ్చిందా సన్? నీకు నచ్చాలనే ఇలా చేశాను. రిబన్ ట్రీ పార్క్ దీన్ని సిటీకి డెడికేట్ చేస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ చెట్టును కొట్టాలనుకోవడం నా తప్పే. నా తప్పు దిద్దుకున్నాను. నిన్ను తలుచుకుని మీ అమ్మ గర్వపడుతుంది. ఇది చూస్తే మీ అమ్మగారు కూడా సంతోషంగా ఉంటారు. ఇది ఎంతో అమూల్యమైన నిధి. దీన్ని కడదాం రండి. హే, మిమ్మల్ని స్కూల్లో వచ్చి కలుస్తాను. జాగ్రత్త. అవును, ఆ మాస్టర్ ఏదో ట్రాప్ ఉందనింది, అదేమైంది? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు బాస్. ఇక్కడ కూర్చుంటే మాత్రం అదలో ఉంది. మనం ఎక్కడున్న సమస్యలు వస్తూనే ఉన్నాయి. అపశకునంగా మాట్లాడద్దు. ఈ స్థలంలో మనకి ఏం జరగదని ఒక నమ్మకం నాకుంది. త్వరగా లే విక్టర్. నేను కావాలని చేస్తున్నానా? ఆగు. తన నాన్నగారింత కూల్ గా ఉంటారనుకోలేదు. పరిస్థితులు చక్కబడ్డాయి. డోడీ, అవును, నా పేరు అదే. నువ్వెవరో నాకు తెలుసా? అరే నన్ను మర్చిపోయావా? నేనే హెడెన్, నీ బ్రదర్ని.